మీకు ఈ సంవత్సరం కూడా బాగుండాలి, అందరూ కూడా సురక్షితంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతూ ఈరోజు గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ పోలీసు, తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్, మన అడిషనల్ డీజీ చారు సిన్హా గారి నేతృత్వంలో ఒక చారిత్రాత్మక విప్లవాత్మక ఇనిషియేటివ్ ని తీసుకోవడం జరిగింది. ఈ రోజు చాలా మంది చూస్తున్నాను, మన రోజు ఎందుకంటే డిఎస్ఆర్ చూసుకున్నప్పుడు కూడా చాలా మహిళల పైన ఆడపిల్లలు నేరం జరిగినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మన సమాజం ఎక్కడ వెళ్తుంది అని చెప్పి ఈ ఒక్క కార్యక్రమంతో మనమందరూ కూడా, మగవాళ్ళందరూ కూడా ఆడపిల్లలకి, మహిళలకి అండంగా ఉంటానని చెప్పి మనం ఏదో ఫిజికల్ గా పోయి వాళ్ళ కోసం కొట్లాడే అవసరం లేదు. వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మనము ఒక బాయ్ స్టాండర్ కాకుండా ఆమె కోసం ఉన్నానని చెప్పి మనము అందరూ కూడా నిలబడాలి. అప్పుడే ఈ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చేంజ్ వస్తుంది. అప్పుడే మహిళల పైన, ఆడపిల్లలు నేరాలు తగ్గిపోతావు. మనం ఒక నవ సమాజాన్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒక క్యాంపెయిన్ మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి మనలో మగవాళ్ళు మంచి చేంజ్ వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో అట్లానే అందరూ కూడా ఈ ఒక్క మూమెంట్ లో పాల్గొనాలని చెప్పి మీ అందరి తరఫు నుంచి, మనం కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి మనము ఈ ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల అండ కోసం ఎప్పుడు కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ వెంట ఉంటుంది. మీకు ఏం సమస్య వచ్చినా డయల్ 100కి ఫోన్ చేయండి, లేదంటే నాకు కూడా రోజు నేను అవైలబుల్ ఉంటాను. నాకు వచ్చి కూడా ఈవినింగ్ మీరు కలవచ్చు, మీ సమస్యను తెలియపరచవచ్చు. సో అట్లానే మీకేమాదరు మీకోసం ఏమో సజెషన్స్ కావాలంటే కూడా మా ఒక సోషల్ మీడియాలో కావచ్చు, డయల్ 100 కావచ్చు, లేదా నాకు డైరెక్ట్లో వచ్చి మీ ఒక సజెషన్స్, ఒక అడ్వైజ్ని తెలియపరచాలని చెప్పి మహిళా లోకానికి, మన అందరూ కూడా, పబ్లిక్ కూడా నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను.